హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఆంధ్రప్రదేశ్లో టీచర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు చాలా గుడ్ న్యూస్ అండి. మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తన యొక్క తొలి సంతకాన్నే మెగా డిఎస్సిపై పెట్టడం జరిగింది. సో ఈ అవకాశాన్ని డిఎస్సి అభ్యర్థులు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఇంతటి మెగా డిఎస్సి మరి భవిష్యత్తులో మీరు చూస్తారు అని మాత్రం నేను చెప్పలేను. ఇది చాలా అవకాశం ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ పోస్టులు. ఓకే, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోస్టులు అన్నవి చాలా ఎక్కువ అండి. గతంలో ఎక్కువ ఇచ్చి ఉండవచ్చు, కానీ ఈ పోస్టులు ఈ పరిస్థితుల్లో అయితే బైఫర్కేషన్ తర్వాత చాలా ఎక్కువ పోస్టులు అని చెప్పుకోవాలండి. మెగా డిఎస్సి చాలా బాగుంది. ఓకేనండి. ఓకే, వివరాలను చూసినట్లయితే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు చూసినట్లయితే ఎస్జిటి పోస్టులు 6,371 పోస్టులు అండి. పీఈటీ పోస్టులు 132, స్కూల్ అసిస్టెంట్స్ 7,725 పోస్టులు, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్ 52 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. డిసెంబర్ 31 కల్లా టీచర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు. మెగా డిఎస్సిలో భాగంగా ప్రకటించిన 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను సిఎస్ ఆదేశించడం జరిగిందండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పాత డిఎస్సి రద్దు. ఓకేనండి, పాత డిఎస్సి రద్దు. వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సిని నూతన ప్రభుత్వం రద్దు చేయనుందండి. 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా వేరే ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలంటే అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇదండి డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ను ఇవ్వడం జరుగుతుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. నేను మధ్యలో వీడియోస్ చేస్తూ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉండడం జరుగుతుంది. సో వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి. అండ్ ఈ యొక్క డిఎస్సిని మీరు సీరియస్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క అవకాశం మళ్ళీ రాదు, చెప్తున్నాను. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో మీరు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఒక 6 నెలలు కష్టపడితే మీకు మంచి టీచర్ ఉద్యోగం అన్నది మీ సొంతం అవుతుంది, మీ కళ నెరవేరుతుంది, మీకు మంచి ఫ్యూచర్, మంచి లైఫ్ రాబోతుందండి. ఓకేనండి. ప్రవీణ్ స్టడీ హబ్ను అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.